ఫెస్టివల్ రోజు ఎక్కడికి పోతున్నాం అనుకుంటున్నారా? ఏం లేదు, ఫెస్టివల్ రోజు మనం కన్ఫ్యూజ్ మారుతున్నా. ఇంకా నేను రెడీ అవ్వలేదే, ఇంకా పూజ చేయలేదే అంటుంది. సో సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. హ్యాపీ ఫెస్టివల్ రోజు ఎక్కడికి పోతున్నాం అనుకుంటున్నారా? ఏం లేదు, ఫెస్టివల్ రోజు బయటకు వెళ్తున్నాం కదా, బండిలో ఉన్నామంటే ఇక్కడ వెళ్తున్నాం. అఫ్ కోర్స్ ఫెస్టివల్ రోజే కదా ఈ వీడియోలో. ఎంతమమ్మా నేను కన్ఫ్యూజ్ మారుతున్నా. లాగ్. సో ఇప్పుడు వసంతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఏం లేదు, ఉగాది పచ్చడి ఇచ్చి విష్ చేసి అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అదే షకిల్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళది. ఇక్కడ రాకేష్ని అక్కడ కృష్ణనగర్లో పడేసి ఇలా తీసి ఇలా ఇచ్చేసి వెళ్ళిపోరా అనేసి పొద్దు నుంచి టైర్డ్ అయిపోయాడు. ఇలా తీసి ఇలా పెట్టేసి మేము అటు వెళ్తాము. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి విష్ చేసి, కానీ ఇంకా నేను రెడీ అవ్వలేదే, ఇంకా పూజ చేయలేదే అంటుంది. సో సోమారి సిద్ధి, నీకు తెలియదు కదా సోమారి సిద్ధి అంటే సోమారి పోతి కాదు, పోతు చాలు. పోతూ ఉండదు, సోమరి పోతు అంతే. అమ్మాయి కదరా, అమ్మాయి పోతి అనరు. సోమవారి పోతులాగా ఇంకా తను చేయలేదండి, అంటే రెడీ అవ్వలేదు అన్నింది. చూద్దాం. సో రెడీ అయినా అవ్వకపోయినా వీఆర్ సంప్రదాయ గర్ల్స్ ఫ్యామిలీ. సో దట్ మేము తొందరగా అంత ఫినిష్ చేసి పొట్ట కూడా ఫుల్ చేసుకొని తిరుగుతున్నాం. అట్లా ఉంటుంది మనతోనే. సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి విష్ చేసి బయలుదేరుతాం. సో అక్కడ ఏంటి వాళ్ళ ఇంట్లో ఎంత చేసారా పూజ, ఏంటో ఏం స్పెషల్ అని చూసుకొని, ఎందుకంటే తనకి పెళ్ళి అయింది కదా, మమ్మల్ని చూస్తే పెళ్ళి అయినట్టు ఉంది, కొత్త పెళ్ళి అయినట్టు ఉంది కదా, మేమే అనుకోవాలి. వాళ్ళు అక్కడ ఇంతమంది మెసేజ్ పెడతారు, అక్క ఫస్ట్ పెళ్లి చేసుకో అక్క, పెళ్లి చేసుకో అక్క. ఇప్పుడు కూడా వాసంతి వాళ్ళ ఇంటికి వచ్చాము. సో అదే ఇప్పుడే బయలుదేరుతున్నాం అన్నాము. సర్ప్రైజ్ ఇచ్చేద్దాం, గట్టిగా మాట్లాడండి. సర్ప్రైజ్ ఇచ్చేద్దాం, మళ్ళీ వాళ్ళకి వినిపిస్తే. ఏదైనా మంచిగా చెప్తారంటే కీర్తి అంటే ఓవర్ యాక్షన్ అంటే అది కాదు, నువ్వు ఇప్పుడే బయలుదేరా అని చెప్పావు కీర్తి. నేను 100% కీర్తి గురించి చెప్పాను. బ్రో సారీ, యాక్చువల్ మనం కూడా అలానే చేయాలి. ఐ ఫర్గాట్ బ్రో. హాయ్, హ్యాపీ ఉగాది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అంటే అలా చేయాలన్నమాట. హ్యాపీ ఉగాది. మేమిద్దరు వస్తారనే వీళ్ళిద్దరు ఇలా రెడీ అయ్యారు. తొందరగా రెడీ అవ్వాల్సి వచ్చింది. తొందర కాదు, 2:41 అవుతుంది. బయటికి వెళ్ళి కొనుక్కొచ్చేసరికి లేట్ అయిపోయింది. ఏం కొనుక్కొచ్చారు? అవన్నీ నిన్ను నైట్ కొనుక్కోడానికి ఏంటి కొనుక్కోరాలే. నేను వీడియోలో చెప్పాను ఇంట్రడక్షన్ మా మస్త్ ఇచ్చాను. అవునా? ఇది కరెక్ట్.
కదా పూజ వరకు మాత్రమే. అదే అది పిచ్చేసి నేను చెప్పాను వస్తాను. వద్దు 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 వద్దు. చెప్తా నువ్వే ఏంటి చెప్పు. అవును అది ఉంది. ఏం చెప్పాలి చెప్తా ఏం చెప్తా చెప్పు? చెప్తాది. నేనే అదే తను చెప్తాది నువ్వు. అది మర్చిపోయింది యాక్చువల్లీ ఒక్క నిమిషం ఆగు. నాకేం కావాలంటే ఓన్లీ ఆ, Select అలా కాదు. చేసుకుంటుంది. అలా నేను కాదు. చెప్తే వింటలేదు You have to taste it. Particular గా ఏం తెలుసా? ఒక్క స్పూన్ ఇది ఎట్లా మిక్స్ అయిందో మీ లైఫ్ లో కొత్త అలా మిక్స్ అయ్యి వస్తాయి. అన్ని సింబాలిక్ టు లైఫ్ అన్నమాట. రెడీ 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 కమాన్. అన్నీ ఫస్ట్ వదిలికే వదిలికే ఏదో ఒకటి. వదిలికి ఇచ్చేసి ఇంటి లక్ష్మి కదా ఓకే ఏ, దీంట్లో సో వదిలి ఇది ఏంట్రా? కాదు ఇక్కడ మేము ఏదో స్వీట్ ఇస్తున్నాము దాంట్లో బాక్స్ వాడు ఏదో ఇస్తున్నది ఉగాది పచ్చలో దాంట్లో మళ్ళీ ఇదే కావాలని చెప్పేసి అది టూ మచ్ అది నిజంగా సీరియస్ నవ్వించకు నేను కష్టపడి డైలాగ్ నా పంచ జారిపోతుంది తొందరగా కానీ ఎంతసేపు ఓకే దీంట్లో చేదు పుల్లగా స్వీట్ ఎలా ఉందో అలాగే అన్నీ వచ్చినా కూడా మనం అది స్పోర్టివ్గా తీసుకొని అన్నీ బాగుండాలి. మన మధ్య ఉన్న ఈ బంధం ఇంకా గట్టిగా ఉండాలి. ఎటువంటి ఎవరి కళ్ళు పడకుండా అంత బాగుండాలి. అన్ని మంచిగా మనం స్వీకరించాలి. మీ లైఫ్లో అంత మంచిగా జరగాలి. సక్సెస్ఫుల్గా ఉండాలి. మీరిద్దరు హ్యాపీగా ఉండాలి. మీ మూవీ తొందరగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టాలి. లైఫ్ లో మీరిద్దరు హ్యాపీగా ఉండాలి. మేము మీ ఇంటికి వస్తూ ఉండాలి. మీరు మా ఇంటికి వస్తూ ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. మీరు మీ ఫ్యామిలీ ఇంత బాగా అదే అంటున్నా మీరు డబ్బింగ్ అంటున్నా సారీ పేపర్ లో రాసిచ్చారు కదా బట్టి పట్టొచ్చావు కదా లేదు మొత్తం అన్న అమ్మా నా కొత్త అన్న పాత అన్నయ్యని కూడా అయిపోయా నా మధ్య మీ మధ్య ఉన్న ఈ బంధం ఇంకా గట్టిగా ఉంది. చేదు స్వీట్ పుల్లగా అన్నీ ఎలా మిక్స్ అయి ఉంటుందో మన లైఫ్లో కూడా కష్టం సుఖం అన్నీ ఒకే లాగా మనం తీసుకోవాలి. అంత బాగుండాలి. మీరిద్దరు బాగుంటారు. మేమిద్దరం బాగుంటాము. మన ఇద్దరి మధ్యలో కష్టం సుఖం పక్కన పెడితే నీ ఏ కష్టం వచ్చినా నీ పక్కన నేను ఉంటా, నీ ముందు నేను ఉంటా. అండ్ నా తరపు నుంచి నీకు ఎప్పుడు తీపే ఉంటుంది, నీకు ఎప్పుడు స్వీట్ గానే ఉంటుంది నీ లైఫ్ అంతా. ఐ విష్ ఆల్ ద లక్ టు యూ అండ్ ఐ విష్ యూ విల్ హిట్ విత్ ఆల్ ద సక్సెస్ in every television. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చాలా పెద్ద పెద్ద డైలాగ్లే చెప్పేస్తున్నారు. హ్యాపీ ఉగాది అని చెప్పి పోతారు అనుకుంటే ఇంత ఇది చేసింది తను చాలా బాగా చేశారు. అన్ని చేసి అన్ని రెడీ చేసి పెట్టింది. ఇవ్వండి కుమార్. చాలా బాగా చేశారు. చాలా బాగా. సో మీరు పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పెద్ద స్టార్ పొజిషన్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొందరగా ఇల్లు కట్టేసుకోండి, తొందరగా పెళ్లి చేసేసుకోండి. మీరు కూడా అంకుల్ అంటే అయిపోయింది. నువ్వు తినిపిస్తావా? అదేంటి రియాక్షన్ అదే కదా పులుపు రియాక్షన్. ఓహో సారీ ఇట్లా అన్నా తెలియదే. నేను మర్చిపోయా సారీ. మళ్ళీ ఇంకోసారి అనుకుంటావా? వద్దన్నా. ఇది యాక్చువల్ గా స్ప్రౌట్స్ లాగా మనకి. అది హెల్తీ కాదు, హెల్తీ. చాలా హెల్దీ అని తినిపించేస్తున్నారు. ఇందులో కూడా చేదు తెలుస్తుంది. నాకు ఉన్న ప్రేమ కూడా కనిపిస్తుంది. అయ్యో సార్ సారీ సార్, అదంతా నాకు తెలియలేదే. నేను లేకపోతే ఈ పార్టీకి ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని. ఏంటి పరువు తీయడానికి ఇది? వంట ఏం చేసారే? వంట ఇంకా స్టార్ట్. నేను ఏంటి నేను బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. తన కోసం ఉప్మా చేసి పెట్టా తిన్నది. నేను కూడా కొంచెం ఉప్మా ఉగాది ఉప్పు కాదు ఉప్మా. ఉప్మా
ఉప్మా. ఇప్పుడు మరి ఆఫ్టర్నూన్ ఫుడ్ అంటే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి చూస్తాను, దాని తర్వాత టైం 3 o'clock అయింది. ఇలా పరువు తీయడానికి ఉంది నాకు 3 నిజంగా. అయింది, ఇంకా టెంపుల్ కి వెళ్ళదు, ఆఫ్టర్నూన్ ఫుడ్ లేదు. ఇందాకే చెప్పారు గార్లిక్ బ్రెడ్ సాంప్రదాయిని సుప్పిని ఇక మేమే పర్లేదు. ఓకే, యాక్చువల్లీ మేము పెళ్లి చేసుకోలేదు, బట్ స్టిల్ పూజ చేసచ్చు. పూజ చేసామే. పూజ ఎప్పుడు అయిపోయింది? మార్నింగ్ అయిపోయింది. చూడండి పూజ కాదు, పూజ అయ్యి వంట చేసి మనం ఏదో ఒకటి చేసాము. వీళ్ళ పెళ్ళి అయింది. ఒకటి ఇప్పుడు పరువు తీయడానికి నువ్వు చేసావని చెప్పి పరువు తీయడం కదా ఫస్ట్. నేను చేశాను, నేను చేయలేదు, నేనే తోపు, నేనే తురుము అన్నాడు చెప్తున్నావు ఇప్పుడు. Of course. నిజమే. ఏమన్నా పుట్టింటికి రాగే చెల్లి అన్నా కదా, పుట్టింటికి పోగే చెల్లి అన్నారు ఇప్పుడు. ఉగాది స్పెషల్ ఉప్మా, పొద్దున బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ గార్లిక్ బ్రెడ్. మీకు కావాలంటే చేసుకోండి, ఎట్లుంటుంది చేసుకోవాలి. అది కూడా ఉప్మా చేసింది మా అన్నయ్య, 0%. నిన్న నైట్ నేను నీకు కనిపించకపోయి ఉంటే ఈ రోజు నువ్వు ఇక్కడ వచ్చేదానివి కాదు అని అన్నాను. అన్న నువ్వు కనిపించవు, మేము అలాగే వెళ్ళుంటే నువ్వు వచ్చేవాళ్ళం. నేనే నిన్ను వెతుక్కొని వచ్చి అన్నయ్య నేను అన్నయ్య లేదు, బండి మీద వచ్చి ఇద్దరు వచ్చారు. నేను ఐ వాస్ విత్ మై ఫ్రెండ్ మై జిమ్ చూస్తున్నా నేను. ఐ వాస్ డిస్కసింగ్ అబౌట్ డైట్ అండ్ ఆల్. వచ్చి ఇలా చూస్తున్నారు, నాకు ఇంత దగ్గర నేను ఇలా చూసి ఎవరు రేళ్ళు అని చెప్పి మళ్ళీ తను చూపించాను. మళ్ళీ పోతలేరేంట్రా అన్నట్టు చూసా. నాకు భయం అవుతుంది అప్పటికి, ఎవరు ఈ అమ్మాయి ఇట్లా చూస్తుంది అని. నాకు తర్వాత బ్రో ఏమో క్యాబ్ వేసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ బ్రోన్ చూసా, గుర్తుపట్టి అదే బ్రోన్ చూసి గుర్తుపట్టా, తను చూసి కాదు. ఎందుకంటే వితౌట్ మేకప్ లో ఉన్నాను. నువ్వు స్పెక్స్ పెట్టుకుంటావు. Specs మాస్క్ రెండు పెట్టుకుంది. మాస్క్ కూడానా? ఓకే. లేదు, మాస్క్ తీసింది అప్పటికి. చాలా బాగుంది. నాకు ఇలా చూసుకుని మళ్ళీ ఇలా చూసి అంటే పోతలేరు. "ఆ" అన్నాడు. అంటే ఐ వాజ్ సర్ప్రైజ్. ఎవరు వీళ్ళు ఇప్పుడు వసంతి గారి ఇట్లా పొరపాటున వచ్చి చూసిందండి, ఎవరు రాదు అని చెప్పి నన్ను ఎక్కడ పోతారు అయ్యో. నేను పోతలేరేంట్రా అన్నట్టు నేను చూస్తున్నా. ఆ ఒక్క సెకండ్ లో అన్న ఎంత అన్ని నిజాలు బయటకు ఆలోచించాడంటే. వస్తున్నాయి, దయచేసి ప్లీజ్ కావాలి. ఎనీవేస్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ ఇంటికి రావాలి. ప్లీజ్ మా ఇంటికి రండి. ఈవినింగ్ మీరు రాగానే మేము వచ్చేస్తాం మీ దగ్గర. Definitely, okay. మీకు మీ కుటుంబ సభ్యులకి వీళ్ళకి వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఉగాది. ఈ బ్లాగ్ వచ్చేసరికి 2 days అయి ఉంటుంది. సో యుగాది అంత అయిపోయి అందరికీ